చేవెళ్ల దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరీమణులు మృతి చెందడంతో వారు చదువుకున్న కోటి మహిళా యూనివర్సిటీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇటీవల బంధువుల వివాహం కోసం ఊరు వెళ్లిన ముగ్గురు ఈ రోజు ఇంటర్నల్ పరీక్షలు ఉండటంతో తిరిగి కళాశాలకు వస్తుండగా ప్రమాదానికి గురై మృతి చెందారు. ఇంతలో ప్రమాదానికి గురై మృతి చెందడంతో తమను కలిచివేసిందంటున్న స్నేహితులతో ఈటీవీ ముఖాముఖి. కోటి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థినులు సాయిప్రియ, ముస్కాన్ ఈ రోజు చేవెళ్లలో జరిగినటువంటి ఘటనలో మృతి చెందారు. వాళ్ళ క్లాస్ టీచర్ అండ్ అదేవిధంగా వాళ్ళ క్లాస్మేట్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. మీరు ముస్కాన్ క్లాస్మేట్స్ కదా, సో తను ఎలా ఉండేది మీతోటి? తను చదువులో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, ఎలా ఉండేది? తను చదువులో కానీ బాగా యాక్టివ్గానే ఉండేది, క్లాస్లో కూడా బాగా యాక్టివ్గానే అందరితో కలిసిమెలిసే ఉండేది. మీకు ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది? స్టార్టింగ్ నుంచి మీరు ఫ్రెండ్స్ అయితే మధ్యలో ఏమైనా ఉండేది? అండ్ ముస్కాన్తో మీ రిలేషన్ ఎలా ఉండేది? ముస్కాన్తో మా రిలేషన్ ఇక్కడికి డిగ్రీ జాయిన్ అయిన తర్వాత మాకు ఆమెతో ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది. ముస్కాన్ ఏమవ్వాలనుకుంది లైఫ్లో? ఎందుకంటే మీరు అందరు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్, తనకి ఎలాంటి గోల్స్ ఉండేవి? డిగ్రీ బీఎడ్ చేస్తే టీచర్ అవ్వాలని ఉండేది. మీరు చెప్పండి, ముస్కాన్ మీ రిలేషన్ ఎలా ఉండేది? అండ్ తను చదువుల్లోనే కాకుండా ఎక్స్ట్రా కరికులర్స్ కానివ్వండి, అలా ఎలా పార్టిసిపేట్ చేసేవాళ్ళు? ముస్టుగా సరదాగా ఉండేది. ఇదే కాకుండా ఓన్లీ చదువు కాకుండా తైకాండో వెళ్ళేది. తర్వాత ఇంకా ఏమున్నా సరే ఏదైనా సరే యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది. తైకాండోలో కొన్ని స్కూల్స్కి వెళ్ళి చెప్పింది కూడా తను తైకాండోలో. సో మ్యామ్, సాయిప్రియ మీ స్టూడెంట్ కదా, సో సాయిప్రియ ఎలా ఉండేది? తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండేది క్లాస్లో? తను మార్క్స్ బాగా వస్తున్నాయి, వెరీ రెగ్యులర్ స్టూడెంట్ క్లాస్కి. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్, చాలా బాధాకరమైన విషయము. తను చాలా యాక్టివ్గా ఉంటుంది. ఏ క్వశ్చన్ అడిగినా కూడా స్పాంటేనియస్గా ఆన్సర్ చెప్తూ ఉండేది క్లాస్లో. నేను థర్డ్ ఇయర్ వెళ్తాను, వాళ్ళకి మ్యాథ్స్ టీచ్ చేస్తాను మేడం. మ్యామ్, అయితే అంటే ఎగ్జామ్స్ అపార్ట్ కానీ తన బిహేవియర్ కానివ్వండి, క్లాస్లో ఫ్రెండ్స్తో కానివ్వండి, ఎంత మంచిగా అనిపించేది? చాలా మంచిగా ఉంటుంది, అందరితో జెల్ అవుతుంది, యాక్టివ్గా ఉంటుంది మొత్తానికి అమ్మాయి మాత్రం. మీరు చెప్పండి, మీరు సాయిప్రియ వాళ్ళ ఫ్రెండ్స్ కదా, మీరు ఏ ఇయర్ నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? అండ్ తను మీతో ఎలా ఉంటుంది? తను చాలా క్లోజ్ ఫ్రెండ్. ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ మేము అంతా క్లోజ్గానే ఉంటాము. చాలా మంచి అమ్మాయి. అంటే ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో చెడు మాత్రమే కాదు, తనతో ఉన్న ఒక మంచి జ్ఞాపకం కూడా మీతో మిగిలిపోవాలి, ఈ బాధ ఎప్పటికీ ఉండకుండా ఉండడం. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము. తను అంటే ముగ్గురు సిస్టర్స్, ఈరోజు జరిగిన గంటలో ముగ్గురు కూడా చనిపోయారు. తన సిస్టర్స్ గురించి ఏం చెప్పేది? అది మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఫార్చునేట్, ఒకసారిగా షాక్ అయిపోయాం. మేము ఇంకా కూడా రియలైజ్ అవ్వలేకపోతున్నాం యాక్చువల్లీ. మీరందరూ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మీ తర్వాత గోల్స్ ఎలా ఉండేవి? తను ఏమైనా డిస్కస్ చేసేదా తన తర్వాత గోల్స్ ఎలా ఉండాలనే దాని గురించి? గవర్నమెంట్ ఎంప్లాయీగా తను డీల్ చేయాలనుకుంది. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలని తనకి ఇష్టం చాలా ఉండేది. చాలా మంచిగా చదివేది తను. అలాగే తను టైకాండోలో కూడా పార్టిసిపేట్ చేసేది. 2-3 స్కూల్స్కి వెళ్ళి టైకాండో లాస్ట్ ఇయర్ చెప్పింది. చాలా మంచి తను లేదని తెలుస్తుంటేనే ఎట్లనో తట్టుకోలేకపోతున్నాం. కష్టం వస్తే కానీ, ఇబ్బంది వస్తే కానీ ఎట్లా డీల్ చేసేది? అంటే ఏదైనా సరే కొంచెం నిదానంగా అందరితోనే కలిసి మంచిగా ఉండేది. చాలా మంచిగా ఉండేది తను. ఎవరికైనా సరే చాలా కేరింగ్గా చూసుకునేది. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఏదైతే విద్యార్థులు ఉన్నారో సాయిప్రియ కావచ్చు, ముస్కాన్, ఇద్దరు కూడా ఇతరులతో చాలా బాగా జెల్ అవుతారు, బాగా చదువులో కూడా పర్ఫార్మెన్స్ చేస్తారు. ఇద్దరు కూడా తాయిక్వాండోలో ఉండేవాళ్ళు అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు చెప్తున్నారు. అయితే వేరే విభాగాలు అయినా కూడా వాళ్ళ స్నేహితులతో అద్భుతంగా ఉండడం, మంచి అనుభూతుల్ని పంచుకోవడం, ఇద్దరు కెరీర్లో ఒక అద్భుతంగా రాణించాలి అన్న లక్ష్యంతో ముందుకు వెళ్ళేవాళ్ళు అని చెప్పి కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.